ప్రతి ఒక్కరికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, వాటి మీద చాలా ఆశలు ఉంటాయి. జస్ట్ 1% జనాలు మాత్రమే వాళ్ళు అనుకున్న కలల్ని నిజం చేసుకుంటున్నారు, సక్సెస్ అవుతున్నారు. మరి మిగతా వారి పరిస్థితి ఏంటి? అందులో ఉన్న నీ సిచ్యువేషన్ ఏంటి? ఎందుకు నువ్వు అనుకున్న దాన్ని మధ్యలో వదిలేస్తున్నావు? గుర్తుంచుకో, సక్సెస్కి ముందు చాలా బ్యాడ్ డేస్ ఉంటాయి. అది 1 రోజు కావచ్చు, 100 రోజులు కావచ్చు, లేదా కొన్ని సంవత్సరాలు కూడా పట్టచ్చు. అది నీ కళలను బట్టి ఉంటుంది. నీకున్నది పెద్ద డ్రీమ్స్ అయితే దాన్ని సాధించడానికి ఎక్కువ రోజులు పట్టచ్చు. కానీ సక్సెస్ కోసం మనం పరిగెత్తే ప్రాసెస్లో ఫెయిల్యూర్స్ తగులుతుంటాయి, చాలా బ్యాక్ స్టెప్స్ పడుతుంటాయి. వాటిని మనం ఎలా తట్టుకొని నిలబడగలిగాము అనేదే ఇక్కడ ఇంపార్టెంట్. జీవితంలో సక్సెస్కి కీ ఏంటంటే, నువ్వు ఏదైనా చెయ్యి, ఏదైనా సరే, కింద పడు మీద పడు, నువ్వు ఏదైనా కోల్పోవచ్చు, డబ్బు పోవచ్చు, టైం పోవచ్చు, వాటెవర్, ఏది పోయినా పర్లేదు. కానీ నీకున్న అన్లిమిటెడ్ ఫైర్ని మాత్రం ఆపొద్దు. ఆ ఫైర్ ఉంటే చాలు, ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు అనుకున్న దాన్ని సాధించే వరకు దాన్ని వదలొద్దు. ఈ ప్రాసెస్లో నీకు చాలా బ్యాడ్ డేస్ ఉంటాయి. బ్యాడ్ డేస్ ఉన్నప్పుడు నీ దగ్గరికి ఎవడూ రాడు, ఏం చేసినా కలిసి రాదు. నీకు నువ్వు సెల్ఫ్గా మోటివేట్ అవ్వాలి. నీ లైఫ్కి నువ్వే ఒక కోచ్గా ఉండాలి. నిన్ను నువ్వే ట్రైన్ చేసుకోవాలి. వర్క్ టైం వస్తే రెడీ టు గో అనేలా ఉండాలి. గతంలో నువ్వు దారుణమైన ఓటమిని చూసుండొచ్చు. జనాలు నిన్ను అన్ని పోగొట్టుకున్న లూజర్లా చూడొచ్చు. కానీ నువ్వు సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి. ఎందుకంటే నువ్వు దేనికోసం ప్రయత్నిస్తున్నావో అది నీకు దక్కాలి. నీకేం కావాలో నువ్వు ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత దానికోసం నువ్వు ఏదైనా చేసేలా ఉండాలి. నువ్వు సరైన దారిలో ఉన్నావంటే నువ్వు కొంతమందిని కోల్పోవచ్చు, నీ ఫ్రెండ్స్ నీకు దూరం అవ్వచ్చు, అందరి దగ్గర నువ్వు బ్యాడ్ అవ్వచ్చు, కొంతమందికి నీ పని నచ్చకపోవచ్చు. అంత మాత్రాన నువ్వు వాళ్ళ కోసం మారిపోతావా? నీకు ఎన్నో పేర్లు పెడతారు, నీ క్యారెక్టర్ మీద కామెంట్లు చేస్తారు. ఇలాంటివన్నీ పట్టుకొని ఏడుస్తావా? లే, వదిలే ఇవన్నీ. వీటన్నిటి నుంచి బయటికి రా. నువ్వు ఒక సెల్ఫిష్లా ఉండు. ఈ నెగిటివ్ సరౌండింగ్స్ నుంచి బయటికి రా. నెగిటివ్ పీపుల్స్ ఎప్పుడు ఏం చేయరు, ఏదైనా గొప్పగా చేసే వాళ్ళని చేయనివ్వరు. వాళ్ళ దగ్గర నుంచి బయటికి రా. లైఫ్ వేరేలా ఉంటుంది. ఒక నెగిటివ్ గాడు నీ మొత్తం లైఫ్ని నాశనం చేస్తాడు. అలాంటి వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వద్దు. నీకు ఒక గోల్ ఉందా? ఉంటే దాన్ని ప్రొటెక్ట్ చేసుకో. జనాలు చెప్తారు నువ్వు అనుకున్నవేం చేయలేవని. ఒక్కసారి కాదు, 100 సార్లు చెప్తారు, నిన్ను వెనక్కి లాగుతారు. అలాంటి నెగిటివ్ ఫ్రెండ్స్కి దూరంగా ఉండు. ఎవడేం చెప్పినా సరే నువ్వు అనుకున్న దారిలో నుంచి బయటికి రావద్దు. నీకేం కావాలో జస్ట్ దాని మీదనే ఫోకస్ చేయి. నీ మీద నీకు నమ్మకం ఉన్నంత వరకు నీ సక్సెస్ని ఎవరూ ఆపలేరు. ఎందుకంటే ఎవరి మీద వారికి నమ్మకం ఉండదు. అందరూ పక్క వాళ్ళ సలహాలే తీసుకుంటారు. సక్సెస్ పీపుల్స్ అందరూ వాళ్ళనే నమ్ముకుంటారు. ఎవరేం చెప్పినా వింటారు, విన్నది విన్నట్టే వదిలేస్తారు, ఏది పర్సనల్గా తీసుకోరు. నువ్వు కూడా అలాగే ఉండు. నిన్ను నువ్వు నమ్మినంత వరకు ఏ ఫెయిల్యూర్ నిన్ను టచ్ చేయలేదు. అందరికీ లక్ష్యాలు ఉంటాయి. లైఫ్లో అది కావాలి ఇది కావాలి అనుకుంటారు, కానీ వాటిని సాధించే సత్తా లేక మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ మధ్యలోనే వదిలేస్తారు. కానీ పూర్తయ్యేంత వరకు పట్టు విడవకుండా పట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నీ చుట్టూ నీకు నెగిటివ్గా చాలా జరుగుతుంటాయి, పర్సనల్గా తీసుకోవద్దు. వేటలో ఉండే సింహం కూడా 10 అడుగులు వెనక్కే వేస్తుంది, కానీ టైం వచ్చినప్పుడు పట్టే పట్టు మామూలుగా ఉండదు. నీ గోల్స్ కోసం నువ్వు కంటిన్యూగా పనిచేస్తుండాలి. ఎందుకంటే ఇది నీ జీవితం. నీకు నచ్చింది నీకు దక్కాలంటే పని చేస్తూనే ఉండాలి. నీ ప్యాషన్ కోసం కష్టపడాలి. ఓపిక, సహనం, పాజిటివిటీ, ఏం జరిగినా సరే వీటిని అస్సలు వదలొద్దు. నీ లక్ష్యాన్ని కొందరు ఎగతాళి చేస్తారు, పట్టించుకోవద్దు. ఒక్కోసారి నీ బాడీ నీకు చెప్తుంది ఈ కష్టం ఇంకా నా వల్ల కాదు అని, పట్టించుకోవద్దు. ఒక్కోసారి అలసిపోయిన నీ కళ్ళు చెప్తాయి ఇక నా వల్ల కాదు అని, పట్టించుకోకు. ఎందుకంటే నువ్వు ఒక బీస్ట్. ఈ కష్టాలకు భయపడి నువ్వు ఏ ఒక్క దగ్గర ఆగినా అందరికీ కావాల్సింది అదే. నిన్ను ఆపడమే అందరికి కావాలి. నిన్నొక ఫెయిల్యూర్గా చూడడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఫెయిల్యూర్సే ఎక్కువ మంది ఉన్నారు. ఆ మందలో ఒకటిగా నువ్వు ఉండొద్దు. నీ ఫెయిల్యూర్స్ కోసం నీ చుట్టూ ఉండేవాళ్ళు చాలా మంది ఎదురు చూస్తున్నారు, కానీ నీ సక్సెస్ కోసం నేను ఎదురు చూస్తున్నా. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చిన వాళ్ళకు షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి.